ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల భారీ డంప్ లభ్యమైంది. కుమురాడి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా డంప్ బయటపడింది. అందులో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, రాకెట్ లాంచర్లు, ఇతర సామగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల భారీ డంప్ లభ్యమైంది. కుమురాడి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా డంప్ బయటపడింది. అందులో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, రాకెట్ లాంచర్లు, ఇతర సామగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల భారీ డంప్ లభ్యమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, శివాని మనం చూడొచ్చు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ జిల్లా దట్టమైన అడవి ప్రాంతంలో మావోయిస్టు దాచిపెట్టినటువంటి డంపుని భద్రతా బలగాలు స్వాధీనం చేస్తున్నారు. నిత్యం కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో మావోయిస్టుల డంపు ఉన్నట్టుగా సమాచారం అందడంతో కూడా ఇటు బాంబు స్క్వాడ్ దాడికారులతో ఆ డంపు మొత్తం కూడా బయటకు తీసుకున్న పరిస్థితి కాబట్టి దాదాపుగా డంపులో భారీ ఎత్తున కూడా ఆయుధ గుండ్ల సామాగ్రితో పాటు మందు పాత్రలు తయారు చేసేటువంటి ఐటమ్స్, దాంతో పాటు ఐఈడి బాంబులు, ఇట్లా రకరకాలుగా అంటే మావోయిస్టులు ఏదైతే విధ్వంసాలకు వాడతారో దానికి సంబంధించిన డంపు మొత్తం కూడా అందులో దొరికినట్టుగా నారాయణపూర్ జిల్లా ఎస్పీ అయితే వెల్లడించిన పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఆ డంపులో మావోయిస్టు వాడే రాకెట్ లాంచర్లు, అంటే ఈ మధ్య కాలంలో దాడులు పెద్దలు చేయట్లే కానీ మావోయిస్టులు, ఎందుకంటే ఈ డంపులు మొత్తం లొంగిపోతున్న నేపథ్యంలో కొంతమంది మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో కొన్ని ఏరియాకు సంబంధించిన లొంగిపోయిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా డంపుగా పెట్టి వాళ్ళు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ డంపును వేరే అంటే ఇప్పుడు ఉన్నటువంటి క్యాడర్ కి అందించడం కోసం ఆ డంపులు అలా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ డంపులు మొత్తం కూడా నారాయణపూర్ పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకుంటూ పరిస్థితి అంటే భారీ విధ్వంసం సృష్టించే విధంగా ఆ డంపు ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే తుపాకులు తయారు చేసే సంబంధించిన ఐటమ్స్ తో పాటు అదేవిధంగా మందు పాత్రలు తయారు చేసే జిల్గన్ టెక్స్ కానీ రకరకాలుగా, దాంతో పాటు రాకెట్ లాంచర్లు ఉపయోగించేటువంటి రాకెట్ లాంచర్ల ముడిసరుకు కూడా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్న డంపులు మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు అయితే స్వాధీనం చేసుకుని ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా నిత్యం కూమింగ్ ఆపరేషన్ చేపడుతున్నారు. ఎందుకంటే మావోయిస్టుల కదలికలు అక్కడ ఉన్నటువంటి నారాయణపూర్ అడవి ప్రాంతంలో స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో, ఎందుకంటే వరుసగా కూడా మళ్ళీ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, నక్సల్స్ చనిపోతున్నారు, కొంతమంది ఆ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా గట్టి నిఘా పెట్టినట్టు పరిస్థితి కాబడుతుంది. ఇంకా డంపులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టులకు సంబంధించిన కీలక డంపులు ఇంకా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి దండకారణ్యం దాంతో పాటు అవుజ్మఠ్ ప్రాంతంలో భారీ ఎత్తున కూడా ఇంకా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన ఆయుధ సామగ్రి ఉంది. అంతేకాకుండా పార్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ పార్టీకి సంబంధించిన నిధుల విషయంలో కూడా భారీ ఎత్తున కూడా వీళ్ళు డంపులుగా పెట్టి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చనిపోయినట్టు కేంద్ర కమిటీ నాయకులు కానీ లొంగిపోతున్నట్టు కేంద్ర కమిటీ నాయకుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి తెలిసిన డంపు కాబట్టి పూర్తిగా మళ్ళీ వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోలేరు. పూర్తిగా ఉన్నవంటి మావోయిస్టుకే అది స్వాధీనం పరిచి వీళ్ళు వెళ్ళిపోయిన నేపథ్యం కనపడుతుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించిన డంపును మొత్తం కూడా ఆ భద్రతా బలగాలు అయితే ధ్వంసం చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మావోయిస్టుల కదలికలు ఉన్నా లేకపోయినా కానీ అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా నిత్యం జల్లెడపడుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే మందు పాత్రలు కూడా ఆల్రెడీ ఇప్పటికే దట్టమైన అడవి ప్రాంతాలు అమర్చిపెట్టినట్టు పరిస్థితి కాబట్టి వాటిని కూడా నిర్వీర్యం చేసుకుంటూ మావోయిస్టు డంపును మొత్తం కూడా వెలికి తీసే కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే ఉన్న సిచ్యువేషన్ కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్.